ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ ఊహాత్మక అడుగు. మహారాష్ట్ర గవర్నర్గా సేవలందిస్తున్న రాధాకృష్ణన్ పేరు ఖరారు. రాధాకృష్ణన్ ఎంపికలో అనేక రాజకీయ లెక్కలు ఉన్నాయని ప్రచారం. తమిళనాడుతో పాటు మొత్తం దక్షిణాదిని ఆకర్షించాలనే బీజేపీ నిర్ణయమట. సో మొత్తానికైతే బీజేపీ వాళ్ళు రాధాకృష్ణన్ పేరును అయితే ఖరారు చేసినట్టు కనిపిస్తుంది. దాదాపు ఇతన్నే ఉపరాష్ట్రపతిగా ఎన్నుకునే అవకాశము కనిపిస్తూ ఉన్నది. మొత్తం తమిళనాడుతో పాటు దక్షిణాదిని ఆకర్షించాలనే నిర్ణయంతో బీజేపీ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. దాంట్లో భాగంగానే రాధాకృష్ణన్ని ఎంపిక చేసినట్టుగా అవుపడుతూ ఉన్నది. సో నెక్స్ట్, రాహుల్ గాంధీ ఓట్ల చోరీ ఆరోపణలపై ఈసీ స్పందన. ఓట్ల చోరీ ఆరోపణలు తీవ్రంగా ఖండించిన ఈసీ ఓటర్లకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని స్పష్టీకరణ. బీహార్ ఓటర్ల జాబితా సవరణలో ఎలాంటి పక్షపాతం లేదు. తప్పుడు ప్రచారాలతో తమ ప్రతిష్టకు భంగం కలిగిస్తే చర్యలు తీసుకుంటాం. ఓటర్లకు అండగా ఉంటాం, మాకు పక్షపాతం లేదు. సిఈసి జ్ఞానేష్ కుమార్ స్పష్టీకరణ. ఇక దేశ ప్రజలకు ప్రధాని డబుల్ బోనస్ అంట. ఆదివారం ఢిల్లీలో కీలక ప్రకటన చేసిన మోడీ ఈ దీపావళికి ప్రజలకు డబుల్ బోనస్ అందిస్తామని హామీ. జీఎస్టీలో తర్వాతి తరం సంస్కరణలకు కేంద్రం కసరత్తు. పన్నుల హేతుబద్ధీకరణ ద్వారా ఆర్థిక వృద్ధికి ఊతం. సామాన్యులకు మేలు చేసేందుకు వస్తు సేవల ధరలు తగ్గింపు. 4 స్లాబుల స్థానం నుంచి 2 స్లాబుల విధానంకు మార్పు. నిత్యావసరాలపై 5%, ఇతర వస్తువులపై 18% పన్ను ప్రతిపాదన. వచ్చే నెలలో జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆమోదం పొందే అవకాశం. సుపరిపాలన విస్తరణే నిజమైన సంస్కరణ అని చెప్పుకుంటూ ప్రధాని మోడీ చెప్పుకుంటూ వచ్చారు. సో రాజ్యాంగ రక్షణ కోసం ఓటు అధికార యాత్ర అట. ఓట్ల దొంగతనానికి బీజేపీ కొత్త స్కెచ్. మహారాష్ట్రలో 4 నెలల్లో 1 కోటి కొత్త ఓటర్లు పక్కా ఆధారాలట. బీహార్లో ఎస్ఐఆర్ పేరిట ఓట్ల కుంభకోణం జరుగుతోంది. ఓటు హక్కు కోసం ప్రజల్లో చైతన్యం తేవాలనే ప్రయత్నం. రాజ్యాంగ పరిరక్షణకు రాహుల్ గాంధీ బహిరంగ పోరాటం. దేశవ్యాప్తంగా ఓట్లపై రాజకీయ దుమారం. ఎన్నికల వ్యవస్థపై ప్రజల్లో అనిశ్చితి పెరుగుతోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఇక 22 ఏళ్ల నిరీక్షణకు తెర. త్వరలో పూర్తి ఏసీ కోచ్లతో ఎంఎంటీఎస్ రైళ్లు. ఎంఎంటీఎస్తో ప్రారంభమైన ప్రజా రవాణా విప్లవం. హైదరాబాద్ రవాణా రంగంలో కొత్త యుగానికి నాంది. ఇక తెలంగాణ తెచ్చుకున్నదే నదీ జలాల కోసమే, నీటి హక్కుల కోసమే మా పోరాటం. కేటాయింపుల బాధ్యత కేంద్రానిదే. సముద్రంలోకి పోతున్న జలాలని దుష్ప్రచారం చేస్తున్నారు. సంకుచిత రాజకీయాల కన్నా ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం. తెలంగాణలో కాంగ్రెస్ పటిష్టంగా ఉంది. రాష్ట్ర ప్రాజెక్టులు పూర్తయి నీటి కేటాయింపులు జరిగాకే మిగులు జలాలపై చర్చ జరగాలని డిమాండ్ చేసిన భట్టి అట. ఇక బలహీన వర్గాల స్ఫూర్తి ప్రదాత సర్దార్ సర్వాయి పాపన్న. మంత్రి పొన్నం ప్రభాకర్ నేడు పాపన్న విగ్రహానికి భూమి పూజ చేయనున్న సీఎం. జయత్నోత్సవాల్లో పాల్గొననున్న డిప్యూటీ సీఎం, ఇతర మంత్రులు. ఇక ఫ్యూచర్ సిటీకి ఫ్యూచర్ లేదంట. ఫార్మాసిటీ ప్రాజెక్టును రద్దు చేయడం అవివేకం. రియల్ ఎస్టేట్ కోసమే భూముల వినియోగ మార్పు. రైతుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారనుంది. సీఎం రేవంత్పై కేటీఆర్ తీవ్ర విమర్శలు. ప్రభుత్వ నిర్ణయం మార్చుకోవాలని డిమాండు. ఇక బీసీ నాయకుడికి అవకాశం దక్కేనా. బీసీ వర్గానికి చెందిన యువ నాయకుడు నవీన్ యాదవ్ బరిలో దిగే అవకాశం ఉన్నదట. సో ఇవి ఆదాబ్ హైదరాబాద్లో వచ్చిన హైలైట్స్. ఇక ఈనాడులో చూద్దాం. ఇక ఆధారాలైనా చూపండి, క్షమాపణ అయినా చెప్పండి. సంతకం చేసిన అఫిడవిట్ వారంలో సమర్పించండి. ఇక లేదంటే మీ ఆరోపణలు నిరాధారమని భావిస్తాం. మా భుజంపై తుపాకీ పెట్టి రాజకీయాలు చేయొద్దు. 0 హౌస్ నెంబర్ కింద కొందరికి ఓటు హక్కు కల్పిస్తున్నాం. వారిని నకిలీలంటే పేదల్ని అవమానించినట్లే. రాహుల్ ఆరోపణల్ని ఖండించిన సిఈసి జ్ఞానేష్. ఇక భాజపాను అఫిడవిట్ అడగలేదేం. బీసీ బెదిరింపులకు భయపడను రాహుల్. బీహార్లో మొదలైన ఓటర్ అధికార యాత్ర. ఇక ఈసీ ఏమో సిఈసి వాళ్ళేమో బెదిరిస్తూ ఉంటే ఏది మన జ్ఞానేష్ ఎవరైతే ఉన్నారో ఆధారాలు చూపెట్టాలని చెప్పేసి చెప్తా ఉంటే ఈసీకి బెదిరించే భయపడేది లేదు. భాజపాను అఫిడవిట్ అడగలేదేమని చెప్పేసి వీళ్ళు రివర్స్ కౌంటర్ ఇస్తూ ఉన్నారు. సో ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్ ఖరారు చేసిన భాజపా పార్లమెంటరీ బోర్డు ఈ స్థానాన్ని అధిష్ఠించబోతున్న 3వ తమిళ నేత. దక్షిణాది లోటు భర్తీకి ప్రయత్నం చేసిన కాషాయ నాయకత్వం. ఇక తెలంగాణ ఇన్ఛార్జి గవర్నర్గా 4 నెలలు. కాళేశ్వరంపై మరో కుట్ర. జలాశయాల మోటార్లు రోజు ఆన్ ఆఫ్ చేస్తున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇక జీఎస్టీ సంస్కరణలకు సహకరించండి. రాష్ట్రాలకు ప్రధాని మోదీ పిలుపు. ఢిల్లీలో 11,000 కోట్ల హైవే ప్రాజెక్టుల ప్రారంభం.
ఇక వచ్చే నెలాఖరులో స్థానిక మంట 23న పిఎస్సి సమావేశం, సీనియర్ నేతల అభిప్రాయాల సేకరణ, ఆ తర్వాతే ఎన్నికలపై నిర్ణయం అంట. ఇక వలపు కేడి సైబర్ మోసగాల నయా ఎత్తుగడట, అమ్మాయిలను ఎరవేసి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అంట, మోసాల పెట్టుబడంట. ఇక నిర్మాణ రంగంలో స్వదేశీ వస్తువులు వినియోగించండి, త్వరలో వరంగల్ విమానాశ్రయం, హైదరాబాద్, విజయవాడ గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే పూర్తి చేస్తాం అని చెప్పేసి చెప్పుకుంటూ వస్తున్నారు కిషన్ రెడ్డి. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై సమాచారం సేకరిస్తున్న పిసిసి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి. ఇక పసిముద్దుకు హద్దు ఉంది. ఇక రాళ్ల నీళ్ళలో సిరుల సాగు అంట, బీడు భూముల అభివృద్ధి కార్యక్రమంలో ఉపాధి పంచాయతీ కార్యదర్శి అవినాష్ కృత్యు ఆదర్శంగా అక్కపల్లి గూడమట. ఇక ఇవి ఈనాడులో వచ్చిన హైలైట్స్. ఇక ఆంధ్రజ్యోతిలో చూద్దాం. ఇక నైతిక విలువలు ఉంటేనే అమెరికా పౌరసత్వం అంట, వలసదారుల దరఖాస్తులపై యుఎస్సిఐఎస్ ఆదేశం, ఎటువంటి నేరచరిత్ర లేకపోవడమే మంచిగా ప్రవర్తనగా నిర్వచనం అట. ఇక నేరచరిత్ర ఉంటే మాత్రము అమెరికా పౌరసత్వం రద్దయ్యే ఛాన్స్ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. ఇక ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్, మహారాష్ట్ర గవర్నర్ పేరును ఖరారు చేసిన బీజేపీ. రాధాకృష్ణన్ తమిళనాడుకు చెందిన మాజీ ఎంపీ, తెలంగాణ గవర్నర్ గాను కొన్నాళ్ళు అదనపు బాధ్యతలు, ఆర్ఎస్ఎస్తో సుదీర్ఘకాలంగా అనుభవం, వచ్చే ఏడాది తమిళనాడు శాసనసభ ఎన్నికలు, వ్యూహాత్మకంగా ఎంపిక చేసిన కమలం పార్టీ, ప్రతిపక్ష పార్టీలు కూడా మద్దతిస్తాయని అంచనా. ఇండీ కూటమిలోని డిఎంకే వ్యతిరేకించదనే యోచన, తమ అభ్యర్థిపై నేను నిర్ణయం తీసుకొనున్న విపక్షాలట. ఇక వారంలో అఫిడవిట్ ఇవ్వాలి లేదా క్షమాపణ చెప్పాలి, ఎన్నికల కమిషన్కు ఏ పార్టీ అయినా ఒకటే, అధికార పక్షమా ప్రతిపక్షమా అని చూడదు, ఎన్నికల్లో 1 కోటి మందికి పైగా సిబ్బంది పాల్గొంటారు, వారందరి ముందు ఓట్ల దొంగతనం సాధ్యమా, రాజకీయ ప్రయోజనాల కోసమే ఈసీ భుజాలపై తుపాకీ పెట్టి కాలుస్తున్నారు, రాహుల్ ఆరోపణలపై సిఈసి జ్ఞానేష్ కుమార్ ధ్వజం, బీహార్లో తొలగించిన 65 లక్షల మంది పేర్లతో కూడిన జాబితాను వెబ్సైట్లో పెట్టినట్టు వెల్లడి, ఈసీ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయి అంటూ కాంగ్రెస్ చెప్తా ఉన్నది. మోటార్లు మీరు ఆన్ చేస్తారా, మేము ఆన్ చేయాలా, కాళేశ్వరంపై అబద్ధపు ప్రచారాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వం కుట్ర, వరద నీటిని ఒడిసిపట్టకుండా వృధాగా సముద్రంలోకి వదిలేస్తున్నారు, ఎస్ఆర్ఎస్పీలోకి నీళ్ళు వస్తున్న మిడ్మానేరు ఎల్ఎండి ఎందుకో నింపట్లేదు, కాళేశ్వరం మోటార్లు పాడయ్యేలా కుట్రలు రైతుల్ని గోసపెడతారా అని చెప్పేసి హరీష్ రావు ధ్వజం చేస్తూ ఉన్నారు. ఇక జలాల్లో వాటా తేలాకే ప్రాజెక్టులు కట్టుకోవాలి, తెలంగాణ తెచ్చుకునేదే నది జలాల కోసం, మా అవసరాలు తీరకుండా దిగువన ప్రాజెక్టులు కడితే సమస్యగా మారుతోంది, సముద్రంలోకి వెళ్ళే జలాలు అనడం సరికాదు, మా ప్రాజెక్టులు పూర్తయి వాటాలు తేలక మిగిలినవి నీటిని వాడుకోవచ్చు, వాటాలు తేల్చాల్సిన బాధ్యత కేంద్రానిదే. ఏపీలోని విశాఖపట్నంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఇక ప్రైవేట్ అంబులెన్స్ల దందాకు కళ్ళెమట, ప్రైవేట్ ఆసుపత్రులతో కలిసి రాష్ట్రంలో అంబులెన్స్ల దోపిడీ, రోగుల తరలింపులో భారీగా కమిషన్లు దండుకుంటున్న వైనం, పేషెంట్ల సంబంధికుల్ని భయపెట్టి కమిషన్ ఇచ్చే ఆసుపత్రులకు తీసుకెళ్తున్న అంబులెన్స్ డ్రైవర్లు, భారీగా వాట్సాప్ గ్రూపులు చెక్ పెట్టేలా సర్కారు యోచన, వైద్య కమిషన్ విచారణ. అదేదో సినిమా ఉంటుంది, సర్కార్ సినిమా కాదు, మన విజయ్ది ఒక సినిమా వచ్చింది, దానిలో డబుల్ యాక్షన్ రోల్ ఉంటుంది, సేమ్ ఇట్లనే ఉంటుంది, వాళ్ళ అంబులెన్స్లో దోపిడీ ఎట్లా ఉంటుందో దానిలో మంచిగా చూపెట్టడం జరిగింది. ఇది ఇప్పుడు మామూలు ఇంకా కొత్త ఏం కాదు, ఇది ఎప్పటి నుంచో నడుస్తూ ఉన్నది ఈ దందా. వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకొని మొత్తం అంబులెన్స్ డ్రైవర్లు ఏ హాస్పిటల్కి తరలించాలని చెప్పేసి ముందే మాట్లాడుకొని ఇక్కడ వాళ్ళు ఎక్కడికైతే తీసుకోపోతారో అక్కడ కాకుండా వేరే హాస్పిటల్కి తీసుకుపోవడం అన్నట్టు. అంటే వీళ్ళకి డ్రైవర్లకు గ్రూప్స్ ఉంటే వాళ్ళు మాట్లాడుకొని హాస్పిటల్తో టైఅప్ అయ్యి ఇంత అని చెప్పేసి మాట్లాడుకొని కమిషన్ తీసుకొని ఆ పేషెంట్ ఎవరైతే ఉంటారో అక్కడికి తీసుకెళ్ళడం జరుగుతుంది. అట్లా దందా కొనసాగుతుంది అన్నట్టు. ఇక వైద్య విద్య కోసం విదేశాలకు నీరుటి కన్నా పెరిగిన తెలుగు విద్యార్థుల సంఖ్య. ఈసారి తెలంగాణ, ఏపీ నుంచి 4,000 మంది. ఎన్ఎంసీ గైడ్లైన్స్ ప్రకారము కొన్ని విదేశీ వర్సిటీల్లో బోధన, 30 లక్షల్లోనే ఎంబీబీఎస్. పెరుగుతున్న వైద్యులు, వారికి దగ్గరున్న ఉపాధి అంట. ఇక ఉక్రెయిన్కు నాటో తరహా రక్షణ, ట్రంప్ రాయబారి స్టీవ్ విట్కాఫ్ వెల్లడి. నేడు వాషింగ్టన్లో ట్రంప్ జెలెన్స్కీతో భేటీ. పాల్గొననున్న యూరోప్ దేశాల నేతలు ఈ నెల 22న జెలెన్స్కీ, పుతిన్తో కలిసి త్రైపాక్షిక భేటీ నిర్వహిస్తానన్న ట్రంప్. ఇక 5,431 రాష్ట్రంలో కరెంటు లేని బడులు ఉన్నాయట. ఇది చూడండి, 12,000 పైన ఎన్నో బడులు ఉంటాయి కావచ్చు నాకు తెలిసి. అంటే 12,000 కాదు, తెలంగాణలో మొత్తము 42,900 పాఠశాలలు ఉంటాయి. దానిలో 5,000 బడుల్లో కరెంటు లేదని చెప్పేసి విద్యాశాఖ అధ్యయనంలో వెల్లడైందట. అంటే దాదాపు
ఒక 10% 10% మేర ఈ బడులలో కరెంట్ లేక వస్తుంది అట. అదేవిధంగా బాలికల మరుగుదొడ్లు లేనివి 5,124 అట. కంప్యూటర్ లేని స్కూళ్ళు 22% అట. 60% బడుల్లో ఇంటర్నెటే లేదట. ఒక విద్యార్థి చేరని స్కూళ్ళు 2,097 ఉన్నాయట. గురు శిష్యుల నిష్పత్తిలో ముందంజ అట. కేంద్ర విద్యాశాఖ అధ్యయనంలో వెల్లడి అంట. ఒక విద్యార్థి చేరనంటే ఒక్క స్కూలు విద్యార్థి ఎవరైతే చేరలేదో అట్లాంటి స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్లో చేరని స్కూల్స్ ఎన్ని ఉన్నాయంటే 2,097 స్కూల్స్ ఉన్నాయట మొత్తము. ఈ కంప్యూటర్ లేని అయితే 22% ఉన్నాయట. ఇక మరుగుదొడ్లు బాలికలకు మరుగుదొడ్లు లేని ఉన్నాయి ఇచ్చినామా అవి మాత్రము 5,000 ఉన్నాయట. ఇక 5,000 ఇవి 5,000లో 5,400 కరెంటు లేదు, సదుపాయాలు లేవు, కంప్యూటర్ లేవు, మెయింటెనెన్స్ లేదు. ఇక్కడ మన గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు వెళ్ళట్లేదు. సో ఇట్లా విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసిర్రు అన్నమాట మొత్తానికి. ఇక పేగులు బయటికి వచ్చేలా కరిచాయట. నల్గొండలో మహిళపై పిచ్చికుక్కల దాడి, తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలైన బాధితురాలు. 2 ఏళ్ల బాలుడు ఓ యువకుడి పైన దాడి అంట. ఉమ్మడి రంగారెడ్డిలో రెచ్చిపోయిన వీధి కుక్కలు. 4 ఏళ్ల బాలుడు సహా 27 మందికి కుక్క కాట అంట. కొడంగల్లో చిన్నారి సహా 7గురిపై దాడి అంట. వీధి కుక్కల నియంత్రణకు హెచ్ఆర్సీలో ఫిర్యాదంట. మొన్న మనం చూసినాం కదా, ఈ రేబీస్ వ్యాధి వచ్చిందని చెప్పేసి ఢిల్లీలో వీధి కుక్కలను మొత్తము ఏరిపాలని చెప్పేసి ఒక్కడు కూడా మిగిలొద్దని చెప్పేసి తీసుకుపోయి షెల్టర్లు అప్పచెప్పాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశం ఇవ్వడం జరిగింది. అట్లనే మరి ఇక్కడ కూడా ఇస్తే ఒక మొత్తానికే తీసిపడేయకుండా ఏవైతే పిచ్చి కుక్కలు ఉంటాయో వాటిని ఏరి మరి షెల్టర్లో వేస్తే బాగుంటుంది. అట్లాంటి ఒక ఆర్డర్ హైకోర్టు ఇస్తే బాగుంటుంది. సుప్రీంకోర్టు కూడా హైకోర్టులో మన రాష్ట్రాలకు కూడా ఆర్డర్ ఇవ్వాలి. పిచ్చి కుక్కలు మాత్రం ఏరిపడేయండి, వాటి వల్ల ఎటువంటి ఖర్చే అవకాశం ఉంటుందో వాటిని మాత్రమే ఏరాలని చెప్పేసి ఒక ఆర్డర్ ఇస్తే బాగుంటుంది. అట్లనే అయితేనే తగ్గుతుంది. లేదంటే ఇప్పుడు ఎంతమంది చిన్నారులు మనం చూస్తూనే ఉన్నాం. ఒక నెలకు కోటి కావచ్చు, 2 నెలల కోటి కావచ్చు, ఒక నెలలో ఇంకా వివిధ జిల్లాలో చూసుకుంటే 2-3 చోట్ల కూడా ఈ సంఘటనలు జరుగుతూ వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ చిన్నపిల్లలట మొత్తం కరిస్తే మొత్తము పేగులే బయటకు వచ్చినాయట మొత్తం. అంటే చిన్నపిల్లలు ఎంత సెన్సిటివ్ ఉంటారో అర్థం చేసుకోవచ్చు. అదే పెద్దవాళ్ళు అయితే చెయ్యో కాలో పోయినా కూడా అడ్జస్ట్ చేసుకో. కానీ చిన్నపిల్లలు చనిపోయే ప్రమాదం ఉంటుంది అన్నట్టు విత్-ఇన్ స్పాట్లో. సో అట్లా ఇటువంటి ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకొని హైకోర్టు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, జిహెచ్ఎంసీ మున్సిపాలిటీలు కావచ్చు, వీళ్ళందరూ ముందస్తు చర్యలు తీసుకుంటేనే ఈ కుక్కల బెడద పోరగాళ్ళ నుంచి తప్పించుకోవచ్చు. పోరగాళ్ళు తప్పించుకుంటారు. లేదంటే ఇట్లనే పోరగాళ్ళని కరుస్తూ ఉంటే పోరగాళ్ళు చనిపోతూ ఉంటారు. ఇక వారే రాజ్యాంగాన్ని తొక్కేశారు. తలపై పెట్టుకొని నాట్యం చేస్తున్న వారే అంబేద్కర్కు దోహం చేశారు. ఢిల్లీలో పారిశుద్ధ కార్మికులు గైర్హాజరైతే వారిని జైలుకు పంపే చట్టం తెచ్చారు. ప్రభుత్వ ఉద్యోగాలను అమ్ముకున్నారు. కాంగ్రెస్పై నిప్పులు జరిగిన ప్రధానట. ఢిల్లీలో హైవేలను ప్రారంభించిన మోడీ. దీపావళికి ముందే జీఎస్టీ సంస్కరణలు రాష్ట్రాలు సహకరించాలని విజ్ఞప్తి అట. ఇక ఇవి ఆంధ్రజ్యోతిలో వచ్చిన హైలైట్స్. ఇక వెలుగులో చూద్దాం. ఇక ఓట్ చోరీ కుట్రలను అడ్డుకుంటాం. బీజేపీ ఈసీ కలిసి ఓట్ల దోపిడీకి పాల్పడుతున్నాయని చెప్పేసి రాహుల్ చెప్తా ఉన్నాడు. ఇక బీహార్లో సార్ అసలు రంగు బయట పెడతాం. రాజ్యాంగాన్ని కాపాడేందుకే మా పోరాటం. బీహార్లో ఓటర్ అధికార యాత్ర ప్రారంభం. దేశానికి బీజేపీ ఎంతో ప్రమాదకరం అని చెప్పేసి ఖర్గే చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. ఇక 7 రోజుల్లో ఆధారాలు ఇవ్వండి, లేదంటే క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఈసీ చెప్తా ఉన్నారు. ఇక వరద జలాలపై వాటా తేలిన తర్వాతే కొత్త ప్రాజెక్టులు కట్టాలి. ఇక ఏపీ కుట్రలు నీళ్లపై గుట్టుగా ఏపీ కుట్రలట. బనకచెర్లకు తోడుగా మరో 4 లింక్ ప్రాజెక్టులకు గురి అంట. ఇక వాటిలో 3 పోలవరం ఆధారంగా నిర్మించేవే. 2023లో NWDA చర్చలో స్పష్టం చేసిన ఏపీ అంట. తాజాగా ఎజెండాలో వెల్లడి. గోదావరి కావేరీ లింక్ అయితే మిగులు జలాలు లేవంటున్న ఆంధ్రప్రదేశ్. బనకచెర్ల లింక్ అయితే మిగులు జలాలతోనే కడతామని బుకాయింపులట. ఇక వీటితో బనకచెర్ల లింక్ తోటి ఇంకా కూడా ప్రాజెక్టులు యాడ్ చేశారంట. వాటితో కూడా అవి కూడా కంప్లీట్ అయిపోతూ ఉన్నారట. అది లేటెస్ట్ ఏదైతే వాళ్ళ ఎజెండా ఉన్నదో ఆ ఎజెండాలో వెల్లడించారట. మొత్తానికి అయితే నీళ్లు తీసుకునే పనులు మాత్రము ఏపీ మాత్రము ముందంజలో ఉన్నది. ఇక అన్ని శాఖల నుంచి విజన్ డాక్యుమెంట్ అట. పకడ్బందీగా తెలంగాణ రైజింగ్ 2047 రూపకల్పనట. ఇక ఇప్పటికే నిపుణులు, ప్రముఖులు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాల సేకరణ, అన్ని రంగాల్లో అభివృద్ధి లక్ష్యంగా ప్రణాళికలు. డిసెంబర్ 9న డాక్యుమెంట్ విడుదల చేసే ఛాన్స్ అంట. ఫోన్ చేస్తా.
ఇక రవీంద్ర భారతిలో నిర్వహించిన సెమినార్లో రాజ్యాంగాన్ని ప్రదర్శిస్తున్న మంత్రి వివేక్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్ర అంట, దాన్ని అంబేద్కర్ వాదులు తిప్పికొట్టాలి. ఆయన ఆశయాల సాధనకు అందరూ ఏకతాటిపైకి రావాలని పిలుపు. మనం ఐక్యంగా ఉంటేనే రాజ్యాంగాన్ని కాపాడుకోగలం. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఓట్ల తొలగింపుపై చర్చ జరగాలి. మంత్రి పొన్నం ప్రభాకర్. రాజ్యాంగ రక్షణపై రవీంద్ర భారతిలో నేషనల్ సెమినార్. ఇక ఇవి వెలుగులో వచ్చిన హైలైట్స్. ఇక దిశలో చూద్దాం. ఇక ప్రజాప్రతినిధులపై పెండింగ్ కేసులు 290 ఉన్నాయట. జాబితాలో సీఎం మొదలు ఎంపీలు, ఎమ్మెల్యేలంట. ఇక హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యేలపైనే 210 ఉన్నాయట. ఇక సైఫాబాద్ పిఎస్లో అత్యధికంగా 89 నమోదు. అత్యధికంగా రాజాసింగ్ పైనే. ఆ తర్వాతి స్థానంలో అక్బరుద్దీన్ ఓవైసీ అంట. ఇక ఈ పెండింగ్ కేసులు ఎవరి మీద ఎక్కువ ఉన్నాయట అంటే రాజాసింగ్ మీద ఉన్నాయట, అదేవిధంగా అసదుద్దీన్ ఓవైసీ మీద ఉన్నాయట. ఇక ఏ పోలీస్ స్టేషన్లో ఎక్కువ ఉన్నాయట అంటే సైఫాబాద్ పోలీసులో ఎక్కువ నమోదైనాయట కేసులు. ఇక మొత్తంగా 290 ఉంటే దాంట్లో హైదరాబాద్ పరిధికి సంబంధించిన ఎమ్మెల్యేల మీదనే 210 పైగా కేసులు ఉన్నాయట. సో అమెరికా గొప్పలు కన్నోళ్ళ తిప్పలట. అప్పులు చేసి మరీ విదేశాలకు పయనం. దేశం కాని దేశంలో డబ్బుల కోసమే లేబర్ పనులు. తీరా జాబ్ వస్తే తల్లిదండ్రులు గుర్తే రారాయే. వీడియో కాల్స్ తప్పితే కళ్ళ ముందు కానరారు. కాసుల వాటిలో పడి చివరి చూపుకు దూరమట. ఇక కన్నపేయి కోసం ఆరాటం, కడ చూపు కోసం పోరాటమట. ఇది స్పెషల్ స్టోరీ వచ్చింది ఒకటి. ఇక ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ ప్రకటించిన ఎన్డీఏ కూటమి బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఏకగ్రీవ నిర్ణయం. ప్రతిపక్షాల మద్దతుకు ప్రయత్నిస్తాం. ఇక దక్షిణాది నుంచి తొలి ఓబీసీకి అవకాశం అట. ఇక ఈడీ మొక్కుబడి ఈ కేసుల విచారణలో కనిపించరాని పురోగతి. ఒక అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కి అంట. గొర్రెల స్కామ్లో 1000 కోట్ల అవినీతి జరిగిందని అధికారిక ప్రకటన. నాటి శాఖ మంత్రిని నేటికి విచారించని దర్యాప్తు సంస్థ. ఫార్ములా ఈ కారు రేసులోనూ అదే తీరు. ఈ కేసులోను కొలిక్కి రాని ఎంక్వైరీ, కనిపించని అరెస్టులు. పైగా కాళేశ్వరం ట్యాపింగ్ కేసును సిబిఐకి ఇవ్వాలంటూ బీజేపీ నేతల డిమాండు. బీఆర్ఎస్లోను లొంగ తీసుకునేందుకే అని కాంగ్రెస్ ఆరోపణలట. ఇక బీజేపీ ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారంటే వీళ్ళ మీద ఎంక్వైరీ ఎందుకు వేస్తలేరు, మీరు మొక్కుబాటు ఎందుకు చూపిస్తూ ఉన్నారు, కాళేశ్వరం ట్యాపింగ్ విషయంలో అరెస్ట్ కావచ్చు, అదేవిధంగా ఎంక్వైరీ కావచ్చు, అదేవిధంగా ఫార్ములా ఈ కేసు కావచ్చు, అదేవిధంగా అప్పటి మంత్రి ఎవరైతే గొర్రెల మంత్రి ఎవరైతే ఉన్నారో పశుసంవర్ధక శాఖ మంత్రి మీద మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, అధికారికంగా ప్రకటన చేసిన తర్వాత కూడా గొర్రెల స్కామ్ జరిగిందన్న తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 1000 కోట్ల పైగానే ఈ అక్రమాలు జరిగాయి, అవినీతి జరిగిందని తెలిసిన తర్వాత కూడా ఈడీ ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు, ఎందుకు అరెస్ట్ అయ్యట్లేదు అని ఈ బీజేపీ వాళ్ళు ముఖ్యంగా విమర్శిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మక్కైందని చెప్పేసి కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇక బీజేపీకి ఎన్నికల సంఘం సాయం. ఈసీ మోడీ షా బాయ్ బాయ్. బీజేపీ సొంతంగా గెలవలేక ఈసీపై ఆధారం, దానిపై యాక్షన్ లేకుండా కేంద్రం చట్టం. దేశవ్యాప్తంగా అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ఓట్ల చోరీ, కొత్తగా భారీగా ఓటర్లను చేర్చి ఓట్ల దొంగతనం. బీహార్లో అలా జరగనివ్వమంటూ ఓటు అధికార యాత్రలో రాహుల్ గాంధీ. ఇక ఆధారాలు ఇస్తారా, క్షమాపణలు చెప్తారా? ఇక ఇన్ఛార్జ్ మంత్రిగా వివేక్ ఫెయిల్ అట. ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్లో పరిష్కారం కానీ గ్రూప్ తగాదాలట. ఇరువురికి నచ్చజెప్పడంలో ఆయన చొరవ అంతంత మాత్రమే. పటాన్చేరు, గజ్వేల్లో కొనసాగుతున్న నేతల కుమ్ములాట. ఉమ్మడి జిల్లా రాజకీయాలపై మంత్రికి అవగాహన లేదనే టాకు, సీనియర్ల సలహాలు సూచనలు తీసుకోవడం లేదనే విమర్శలు. వివేక్ పనితీరుపై సీఎం రేవంత్ రెడ్డికి నిఘా వర్గాల రిపోర్ట్ అంట. ఇక నిన్ననే మనం చూసినాం, ఇది రేవంత్ నగరు డివిజన్ కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో ఆ కార్పొరేటర్కు కాంగ్రెస్ నేతలే వాళ్ళు ఉన్న వర్గ విభేదాలు ఏర్పడి నిన్న కొట్టుకోవడం జరిగింది. డైరెక్ట్ కొడుకులతో కొట్టుకోవడం జరిగింది మొత్తం. అంటే వీళ్ళు కొత్తగా వచ్చిన ఎవరైతే వీళ్ళకు రావడం జరిగిందో ఆ పార్టీలోకి కార్పొరేటరు తను పాతగున్న కాంగ్రెస్ కార్యకర్తల్ని పట్టించుకోవట్లేదంట, సభలకు కూడా ఆహ్వానించట్లేదంట. అట్లాంటిది దూరం పెడుతున్న పరిస్థితి ఉంటే వాళ్ళని నిన్న వర్గ విభేదాల మధ్య మీటింగ్ ముందరనే, మంత్రి ముంగటనే కొట్టుకోవడం జరిగింది డైరెక్ట్. సో అట్లా నియోజకవర్గంలో కావచ్చు, జిల్లాలలో కావచ్చు, ఎక్కడికక్కడ కాంగ్రెస్లోనే కొట్లాట జరుగుతూ ఉన్నది. ఇక ఏపీలోనే భద్రాచలం అంట తప్పుగా చూపుతున్న గూగుల్ మ్యాప్. రాష్ట్ర విభజన జరిగి 11 ఏళ్ళు పూర్తి, నేటికి నో అప్డేట్. గూగుల్ సంస్థ తీరుపై సర్వత్రా విమర్శలట. ఇక ఈ భద్రాచలము ఏపీలో ఉన్నట్టు చూపిస్తుందట. మరి దానికి అప్డేట్ చేయాలి అని చెప్పేసి ఇంకెప్పుడు పూర్తి చేస్తారు? తెలంగాణ విభజన అయిపోయి, ఆంధ్ర విభజన అయిపోయి 11 ఏళ్ళు పూర్తిగా వస్తూ ఉన్నది, ఇంకా మీరు అట్లనే చూపిస్తారని చెప్పేసి విమర్శలు వస్తూ ఉన్నాయి. ఇక గూగుల్ సంస్థ మరి దీన్ని
అప్డేట్ చేస్తుందా లేకపోతే మరి కావాలని ఉంచుతుందా మరి తెలియదు. ఇక అసైన్డ్ భూ హక్కులు అనేక చిక్కులు అట. రీఅసైన్మెంట్ కోసం త్వరలో జిల్లా కమిటీలు పరిష్కారానికి ప్రభుత్వం కసరత్తు అట. ఇక ఇవి దిశలో వచ్చిన హైలైట్స్. ఇక నమస్తే తెలంగాణలో చూద్దాం. గులాబీ సైలెంటు ఎందుకు, ప్రజల్లోకి వెళ్లేందుకు వెనుకంజ అంట. మీడియా వేదికగానే నేతల విమర్శలు. సిద్దిపేటకే పరిమితమైన యూరియా ఫైట్ అంట. స్థానిక ఎన్నికలు పార్టీ నిర్మాణంపై దృష్టి సారించని అధిష్టానం అంట. అనుబంధ సంఘాల బలోపేతం పైన జాప్యమంట. కేవలం కేసులు కోర్టులపైనే పార్టీ అగ్రనేతల సమయమంట. ఫామ్ హౌస్లోనూ ప్రాజెక్టులు కేసులపై చర్చ. లోకల్ క్యాడర్లో అసంతృప్తి. ఎన్నికల వేళ ఇంత నిర్లక్ష్యమా అని చెప్పేసి తెలుస్తూ ఉన్నది. మొత్తానికైతే ఈ కేసుల గురించి పార్టీ గురించి ఫామ్ హౌస్లో చర్చలు మాత్రమే జరుగుతూ ఉన్నాయి. ఇంకా పార్టీ క్యాడర్ గురించి కార్యకర్తల గురించి స్థానిక సంస్థల ఎన్నికల గురించి మాత్రము చర్చ జరగట్లే అని విమర్శలు వస్తూ ఉన్నాయి కింది స్థాయి నుంచి. సో 42% అమలు పక్కాగా ఎలా చేద్దామని చెప్పేసి రిజర్వేషన్లు పాతవేనా పార్టీ పరంగానే ఎన్నికలగా ఏదనేది ఆలోచనలో ఉన్నారట. మొత్తానికైతే మంత్రులతోటి అధికారులతోటి చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. ఎలా ముందుకు వెళ్ళాలని చెప్పేసి పిసిసి ఎవరైతే అధ్యక్షులు ఉన్నారో అధ్యక్షులతోటి భేటీ అయ్యి మంత్రులతోటి భేటీ అయ్యి ఒక చర్చ చేసి పార్టీ పరంగానే వెళ్దామా లేదంటే రిజర్వేషన్ ప్రకారం ఎట్లా వెళ్ళాలని చెప్పేసి నిర్ణయం తీసుకునే ఆలోచన మాత్రము సీఎం గారు ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. ఇక రైతులపై కాంగ్రెస్ పగాట. కాళేశ్వరంపై బురద రాజకీయాలొద్దు, సముద్రంలోకి నీళ్లు వదులుతోంది మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం. ఇక పిల్లర్ కూడినప్పుడే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించిన పిటిషనర్ దారుణ హత్య. అడ్వకేట్ హార్డాక్తో మూతి. బురద రాజకీయాలు బంద్ చేయాలి ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాసు కౌంటరు. ఇక కేంద్రం కొర్రీలు. 15వ ఫైనాన్స్ కమిషన్ నిధుల నిలిపివేత. గ్రామ పంచాయతీలకు 3,000 కోట్ల పెండింగు. సర్కార్ మ్యాచింగ్ గ్రాంట్ కింద మరో 1,200 కోట్లు. మొత్తంగా రావాల్సిన నిధులు 4,200 కోట్ల పైనే. ఎన్నికలు నిర్వహిస్తేనే విడుదల చేస్తాం. తెలంగాణ ప్రభుత్వానికి తేల్చి చెప్పేసిన కేంద్రం. ఇప్పుడు మంత్రి సీతక్క విజ్ఞప్తి చేసిన ససేమీరంట. ఇక ఓట్ల రాజకీయం దేశ భద్రతకు ముప్పు అంట. ఇక కొత్త వాళ్ళు రావాల్సిందే. రాజకీయాల్లో నిలదొక్కోవాలంటే కొత్త బలగం అవసరం. ఎవరైనా పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేయాలన్న డీకేఆర్న పార్టీలో రాకుండా అడ్డుకుంటున్నారా? ఎందుకు ఈ విమర్శలు? కొత్త చర్చకు దారితీసిన బీజేపీ ఎంపీ కామెంట్స్ అట. కొత్త వాళ్ళు రావాలి, వీళ్ళు పాత వాళ్ళంతా వెళ్ళిపోవాలి. కొత్త వాళ్ళు నిజంగానే రావాలి. కొత్త వాళ్ళు అన్ని పార్టీలలో రావాలి. ఇంకా కొత్త పార్టీలు పుట్టుక రావాలి. కొత్త యువజన పార్టీలు పుట్టుక రావాలి. కొత్త లీడర్లు రావాలి. కొత్త పార్టీ నాయకత్వమే రావాలి. పాత లీడర్లంతా వెళ్ళిపోవాలి. ఇక రాజగోపాల్ రెడ్డిపై విచారణ. 4 సభ్యులతో కమిటీ మంగళవారం మరోసారి భేటీ. వరంగల్ ఎపిసోడ్ పైన కమిటీ టీపీసీసీ క్రమశిక్షణ మీటింగ్లో నిర్ణయం అట. ఇక వరుసగా రేవంత్ రెడ్డి పైన రాజగోపాల్ రెడ్డి గారు వ్యాఖ్యలు వదులుతూ ఉన్నారు, కామెంట్స్. దానిపైన క్రమశిక్షణ కమిటీ ఈరోజు రేపు కానీ మళ్ళీ నిర్ణయం తీసుకోబోతున్నారు. దాని మీద చర్చ కూడా చేయబోతూ ఉన్నారు, ఎట్లాంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి. గతంలో వరంగల్ ఎపిసోడ్ సంబంధించి కొండా మురళి పైన ఏదైతే క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకొని గాంధీ భవన్కు పిలిపించుకొని మాట్లాడారు, అట్లనే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్స్, సీఎం గారు చేసిన మీద కామెంట్స్ ఏదైతే ఉన్నాయో దాని మీద కూడా క్రమశిక్షణ కమిటీ విచారణ చేసి ఎంక్వైరీ చేసి పిలిపించుకొని మాట్లాడే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. ఇక ఇవి మొత్తానికైతే హైలైట్స్. ఇక వార్తా సారాంశాలకు వెళ్ళిపోదాం.